సత్య సనాతనం నిత్య నూతనం సనాతన ధర్మం. ఈ భూమి ఎప్పుడు పుట్టిందో మనకు అంచనాకు అందడం లేదు. ఈ సృష్టి ఎప్పుడు పుట్టిందో మనం లెక్కలు వేయడంలో వెనకబడిపోయాం. కాబట్టి ఈ భూమి సనాతనం అంటున్నాం. ఈ పృథ్వీ తేజో వాయు ఆకాశాలు అనబడే ఈ పంచభూతాలు సనాతనం అంటున్నాం. కాబట్టి సనాతనం అంటే అంత సనాతనం అన్నమాట. అంటే అంత కాలం నుంచి, అంటే ఆ సృష్టి ప్రారంభమైన కాలం నుంచి ఉన్నటువంటిది సనాతనం. ఈ ధర్మం కూడా అంత సనాతనం అని. ధర్మో ధారయతి ప్రజాహ అని, అంటే ధర్మము ప్రజల్ని ధరిస్తుంది అని. ఏ ప్రజలైతే ధర్మాన్ని ధరించి ఉంటారో వాళ్ళు ఇంకొకరికి అన్యాయం అధర్మం చేయరు. కాబట్టి సనాతన ధర్మం అటువంటి స్థితి కలిగినటువంటిది, అటువంటి గుణాలు కలిగినటువంటిది అనేటటువంటి ఉద్దేశంతో భగవద్గీతలోను, వేదాల్లోనూ, ఉపనిషత్తుల్లోనూ, రామాయణంలోనూ, భారతంలోనూ, భాగవతంలోనూ, యోగ వాసిష్టాది గ్రంథాలలోనూ, ఇతర స్మృతి గ్రంథాలను ఈ సనాతనత్వం ఎలా ఉంది అనేటటువంటిది ప్రచారం చేయడానికి సనాతన ధర్మ ప్రచార సమితి ఏర్పడింది. ఆ కారణంగా నీలో నాలో అందరిలో కూడా ఒకే భగవంతుడు ఉన్నాడు అనే భావన కలిగినట్టయితే ఒకరి మీద ఒకరు పెత్తనం చెలాయించరు కదా, ఒకరి మీద ఒకరు అధికారం నెరపాలని అనుకోరు కదా, ఒకరిని తొక్కి తాము సంతోషంగా ఉండాలని కోరుకోరు కదా, ఒక దేశం మీద మరొక దేశం దాడి చేయదు కదా. ప్రపంచంలో ఇదివరకు సామ్రాజ్యవాద దురహంకార శక్తులు ఇంపీరియలిస్టిక్ అవుట్లుక్తో ప్రపంచంలో తమ గుప్పిటి తెచ్చుకోవాలని ప్రయత్నం చేశాయి. అవి పెట్టుబడిదారీ దేశాలు కావచ్చుగాక, సోషలిస్టు దేశాలు కావచ్చుగాక, మత సామ్రాజ్యవాది దురహంకార శక్తులు కావచ్చుగాక, తమ అధికారం ప్రపంచం మీద నడవాలి అనేటటువంటి ఆలోచనతో ప్రపంచాన్ని అతలాకుతలం చేశాయి, అశాంతితో వ్యవహరించాయి. కాబట్టి ప్రపంచ శాంతి నిర్మాణం కావాలంటే సనాతన ధర్మం వ్యాప్తం కావాలి అని సనాతన ధర్మ ప్రచార సమితి కోరుకుంటున్నది. ఎందుకొరకంటే భగవద్గీతలో సర్వభూత స్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన అని, అన్ని ప్రాణుల్లో నేనున్నాను, నాలో అన్ని ప్రాణులు ఉన్నాయని ఎవరైతే అనుకుంటారో అతడు నిజమైనటువంటి సమతావాది, అంటే సమదర్శనుడు, రియల్ సోషలిస్ట్ అనేటటువంటి మాట ఒకటి మనం వింటూ ఉంటాం ఇంగ్లీష్లో. అది కేవలం మానవుల వరకే సంబంధించింది, మానవులకు కాదండి. పిపీలికాది బ్రహ్మపర్యంతం, అంటే చీమ నుంచి ఏనుగు వరకు ఉన్నటువంటి అన్ని ప్రాణుల్లోనూ ఒకే పరమాత్మ ఉన్నాడు అనే భావన కలిగినట్టయితే ఒక దానిని తొక్కివేయాలని, అణచివేయాలని, దాని మీద పెత్తనం చెలాయించాలని ఎవరైనా కోరుకుంటారా? లేదే. కాబట్టి అలాంటి భావన కలగాలి ప్రపంచమంతటా అని సనాతన ధర్మం కోరుకుంటున్నది. అంతేకాకుండా భగవద్గీతలో ఈశ్వర సర్వభూతానాం హృదయసేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అని గీతాచార్యుడు అంటున్నాడు. అంటే ఈశ్వరుడు అంటే పరమాత్మ సర్వ ప్రాణుల్లో ఉన్నాడు. ఆయన ఉన్నాడు కాబట్టి ఈ కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, నాసిక ఆగ్రానిస్తున్నది, ఈ నాలుకకు రుచి ఏంటో తెలుస్తున్నది, ఈ శరీరానికి స్పర్శ జ్ఞానం ఉన్నది. ఆయన ఉన్నంతసేపు ఇవి కదలికలు ఉంటాయి, ఆయన లేకుంటే ఏమీ ఉండదు. ఆయన ఉన్నంతసేపు శరీరం శివం శివం శివం, ఆయన లేకపోతే. కాబట్టి అది ప్రాణం, అది చైతన్యం, అది శక్తి, అది సోల్, అది స్పిరిట్, అది ఆత్మ, అదే పరమాత్మ. కాబట్టి అంతటా ఇదే ఉంది అనేటటువంటి ఒక భావన కలిగితే శాంతియుత వాతావరణం ఉంటుంది కదా, ఒకరి మీద ఒకరికి దాడి జరగదు కదా. నేను చేసేటటువంటి ఈ దాడి పరమాత్మ మీద జరిగేటటువంటి దాడి అనేటటువంటి భావన ఉంటే ఎవరైనా చేస్తారా? చేయరు. కాబట్టి ప్రపంచమంతా శాంతియుతంగా ఉండాలంటే ఈ సనాతన ధర్మం యొక్క గొప్పతనం తెలవాలి. అది ఉపనిషత్తుల్లోనూ, భగవద్గీతలోనూ, యోగవాసిష్టంలోనూ, రామాయణ భారత భాగవతాల్లోనూ, వేదంలోనూ ఎన్నిట్లో ఉన్నదో అవన్నీ కూడా అధ్యయనం, అనుశీలనం, పరిశీలనం చేసినట్టయితే అప్పుడు ఆ మార్గంలో నడిచేటటువంటి వ్యక్తుల నిర్మాణం అవుతుంది. అలాంటి వ్యక్తులకి ఈ ప్రపంచమంతా కూడా శాంతియుతంగా ఉండేటటువంటి అవకాశం కలుగుతుంది. అందుకొరకు సనాతన ధర్మం ప్రచార సమితి ఈ విధంగా ప్రచారం కావాలనే ఉద్దేశంతో వ్యవహరిస్తున్నది. అందుకే 1000 మందితో గీతా పారాయణం కొనసాగించింది, 2000 మందితో కొనసాగించింది, 5000 మందితో కొనసాగించింది. ఇప్పుడు 10,116 మందితోటి నవంబర్ 16వ తేదీన ఇక్కడ భాగ్యనగర్లో నడుపుతున్నది. కాబట్టి అందరం పాల్గొందాం, తెలుసుకుందాం, సనాతన ధర్మం యొక్క గొప్పతనం తెలుసుకొని ప్రపంచ శాంతికి దూరం కావడంలో మన వంతు బాధ్యత మనం నిర్వర్తిద్దాం.